సో హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ నేమ్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ ఎకానమీస్ అని చెప్పి పిలుస్తాము. సో మనం అసలు ఈ టాపిక్ మాట్లాడడానికంటే ముందు ఇక్కడ పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం, వెనుకబడినటువంటి మూడో ప్రపంచ దేశాలు. సో ఇట్లా మనం వేరియస్ నేమ్స్తో ఇక్కడ డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది డెవలప్మెంట్ ఎకానమీలో. ముఖ్యంగా అభివృద్ధి పరమైన అంశాలను మాట్లాడేటప్పుడు ఈ డెవలప్మెంట్ ఎకనామిక్స్లో సో ఇలా వేరియస్ నేమ్స్తోని మనం వీటిని డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాటిని ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ని మనం దే ఆర్ ఆల్టర్నేటివ్లీ కాల్డ్ యాజ్ బ్యాక్వర్డ్ కంట్రీస్ అని, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని, లెస్ డెవలప్డ్ ఎకానమీస్ అని, డెవలపింగ్ ఎకానమీస్ అని చెప్పి పిలుస్తాం. సో జగదీష్ భగవతి వారి యొక్క అభిప్రాయంలో ద చాయిస్ ఆఫ్ వర్డ్ డిపెండ్స్ లార్జ్లీ ఆన్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ ద సెన్సిబిలిటీ ఆఫ్ అనలిస్ట్. ఈ రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆడియన్ యొక్క సెన్సిటివిటీ అలాగే ఎనలిస్ట్ యొక్క సెన్సిబిలిటీ పైన ఆ వర్డ్ని యూజ్ చేయడం అనేది, అది అండర్ డెవలప్డ్ ఎకానమీయా, లో డెవలప్డ్ ఎకానమీనా, డెవలపింగ్ ఎకానమీనా అని పూర్ కంట్రీస్ అని పిలవడం, ఇలా రకరకాల పేర్లతో మనం డిస్క్రైబ్ చేయడం అనేది ఎనలిస్ట్కి సంబంధించిన, ఎనాలిసిస్ చేసేవాడి యొక్క సెన్సిబిలిటీకి సంబంధించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇట్ ఈజ్ ప్రీషియస్లీ దిస్ రీజన్ వై ద వర్డ్ బ్యాక్వర్డ్ దట్ గెట్ క్లోజెస్ట్ టు ది ఎసెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పూర్ కంట్రీస్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్ టు ద అదర్ త్రీ వర్డ్స్. ఇక్కడ క్లోజెస్ట్ ఎసెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పూర్ కంట్రీస్, ఆ ఏవైతే పూర్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఎసెన్స్ని ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, సో ఈ త్రీ వర్డ్స్ అనేవి నాట్ ప్రిఫర్డ్ టు ది అదర్ త్రీ వర్డ్స్. సో ద వర్డ్ అండర్ డెవలప్డ్ ఆల్సో హట్ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పూర్ కంట్రీస్. ఆ పదం కూడా వారిని బాధిస్తుంది. ఇది అండర్ డెవలప్డ్, బాగా వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థలు కానీ దేశాలు కానీ అనడం కూడా. సో ఇక్కడ ద నేచర్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ పూర్ కంట్రీస్, దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే డిస్క్రైబ్ పూర్ కంట్రీస్ యాజ్ డెవలపింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఆ వర్డ్ గురించే ఇంతసేపు డిస్కస్ చేశాము. ఏదైతే డెవలపింగ్ కానీ, అండర్ డెవలప్డ్ అని కానీ, బ్యాక్వర్డ్ అని కానీ, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం ఎలా యూస్ చేయాలి అనేది అతను మనకు ఉన్నటువంటి సెన్సిటివిటీ పైన డిపెండ్స్ అయి ఉంటాయని జగదీష్ భగవతి గారి యొక్క అభిప్రాయంలో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ కూడా కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కామన్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ క్లాస్లో, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అది మరి ముఖ్యంగా ఏంటి అంటే, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అనేది ఉండింది, అంటే ప్రపంచ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ ఎకానమీస్ అన్నింటినీ కూడా, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఎకానమీస్ అన్నింటినీ కూడా అకార్డింగ్ టు దేర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, ఏదైతే పర్ క్యాపిటా ఇన్కమ్ను ఆధారంగా చేసుకొని ఎకానమీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్, ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ప్రతిసారి, అంటే ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ రిపోర్ట్ను పబ్లిష్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తాం. సో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి యాన్యువల్ పబ్లికేషన్ అయినటువంటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారము ఎకానమీస్ అనేవి 3 కేటగిరీస్ కింద వీరు డివైడ్ చేయడాన్ని మనం గమనించాలి. సో ఆ 3 ఎకానమీస్ అనేవి ఏమున్నాయి అనేది ఒకసారి మనం గమనిస్తే, లో ఇన్కమ్ ఎకానమీస్ కానీ, మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ కానీ, మళ్ళీ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ని సబ్ డివైడెడ్ ఇంటూ లోయర్ మిడిల్ ఎకానమీస్ అండ్ అప్పర్ మిడిల్ ఎకానమీస్ అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత
హయ్యర్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్ కింద డివైడ్ చేస్తాం. సో మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2012 ప్రకారము ఎకానమీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది 2012లో పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్ 2010 డేటా ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లో ఇన్కమ్ ఎకానమీస్ని ఒకసారి చూసినట్లయితే 1000 కంటే తక్కువ డాలర్స్ ఉన్నటువంటి పర్ యానం, 1000 కంటే తక్కువ డాలర్స్ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా లోయర్ ఇన్కమ్ ఎకానమీస్ కింద కేటగరైజ్ చేశారు. ఆ తర్వాత మిడిల్ ఇన్కమ్ని అప్పర్ మిడిల్, లోయర్ మిడిల్ అన్నాం. సో మిడిల్ ఇన్కమ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1006 రూపీస్ నుంచి 1006 నుంచి $12,275 మధ్యలో ఉన్నటువంటి వాటిని మనం మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ అని చెప్పి పిలుస్తాం. సో లోయర్ మిడిల్ ఇన్కమ్లో ఉన్నటువంటి వాటిని మళ్ళీ 2 కేటగిరీస్ కింద చేస్తే $1,006 నుంచి $3,975 మధ్య ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ కింద చెప్తాము. సో అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ చూసినట్లయితే 3,976 నుంచి 12,275 ఈ మధ్యలో ఉన్నటువంటి జిఎన్పి పర్ క్యాపిటల్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ అని చెప్తాం. తర్వాత హై ఇన్కమ్ ఎకానమీస్ని ఒకసారి చూస్తే 12,276 కంటే అబోవ్ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీస్ని మనం హై ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్ కింద కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2012 ప్రకారము అవుట్ ఆఫ్ 132 కంట్రీస్ని వీళ్ళు స్టడీ చేస్తే, ఈ రిపోర్ట్లో పబ్లిష్ చేస్తే 32 కంట్రీస్ అనేవి లో ఇన్కమ్ కలిగిన ఎకానమీస్ కింద ఉన్నాయి. 68లో 36 లోయర్ మిడిల్ ఇన్కమ్ ఉన్నాయి, 32 అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాయి. సో కాబట్టి రెండింటిని క్లబ్ చేస్తే 68 మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కింద మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్ లాగా కొనసాగుతున్నాయి. ఇక 32 ఈ కంట్రీస్ అనేవి ఎలా ఉన్నాయంటే డెవలప్డ్ ఎకానమీస్ కింద ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ కామన్ క్యారెక్టర్స్ అనేవి తెలుసుకోవడానికంటే ముందు ఇక్కడ నంబర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకానమిస్ట్లు అనేవాళ్ళు హ్యావ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఆర్గ్యూడ్ దట్ జిఎన్పి ఆర్ జిఎన్ఐ పర్ క్యాపిటా ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మెజర్ ఆఫ్ డెవలప్మెంట్. ఇవి సరైనటువంటి ఎకానమీని మెజర్ చేసేటటువంటి పద్ధతి కాదు, డెవలప్మెంట్ని మెజర్ చేసే పద్ధతి జిఎన్పి జిఎన్ఐ పర్ క్యాపిటా అనేది కాదు అని చాలామంది ఈ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఎకానమిస్టుల యొక్క ఆర్గ్యుమెంట్ ఉంది. సో దేర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ దట్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో డెవలప్మెంట్ అంటే ఇట్స్ నాట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇట్స్ ఏ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది మాత్రమే తీసుకోవాలి. అసలు డెవలప్మెంట్ మీన్స్ అల్టిమేట్ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఉండాలి అనేది వీరి యొక్క ఆర్గ్యుమెంట్ యొక్క అభిప్రాయం. సో ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది పబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ యుఎన్డిపి వారు ఏం చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారు, మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఒకటి పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అది ఎప్పటి నుంచి లాంచ్ అయింది, 1990 నుంచి లాంచ్ అవ్వడం జరిగింది. సో వీరు కూడా ఏం చేస్తారంటే ఆ కంట్రీస్లో ఉన్నటువంటి వీరి యొక్క మెథడాలజీ ప్రకారం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎకానమీస్కి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేసుకొని, సో వారు ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ర్యాంకింగ్ కంట్రీస్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అచీవ్డ్, వారి యొక్క రిపోర్ట్లో తీసుకున్న పారామీటర్స్ని బేస్ చేసుకొని ఎంతవరకు వారు అచీవ్ అయ్యారు అనే దాన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇవ్వడాన్ని మనం గమనిస్తాం. సో ఈ రకంగా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2011 కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా పోతే మనం డెవలప్మెంట్ అనేది ఇన్కమ్ సైడు అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ తర్వాత చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. బట్ అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ యొక్క వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2012 ప్రకారము మనం వారు కేటగరైజ్ చేసినటువంటి ఇన్కమ్ను బేస్ చేసుకొని ఈ ఎకానమీస్ని ఏదైతే క్యాలిక్యులేషన్ చేశామో హయ్యర్ ఇన్కము, లోయర్ ఇన్కము, మిడిల్ ఇన్కము, అలాగే ఈ 3 కేటగిరీస్ కింద చేసినప్పుడు
కామన్గా మనం చెప్పుకునేది ఏంటి అంటే ఇక్కడ లో ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్ ఉన్నాయి. సో వాటికి ఉన్నటువంటి అలాంటి ఆ కంట్రీస్కి ఉండేటటువంటి కామన్ ఫీచర్స్ ఏంటి, కామన్ లక్షణాలు ఏముంటాయి ఆ ఎకానమీలు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ చాలా వరకు ఈ లో ఇన్కమ్ ఏదైతే మనకి 1000 నుంచి $12,075 మధ్యలో ఉన్నటువంటి డాలర్స్ని ఆధారంగా చేసుకొని వరల్డ్ బ్యాంక్ డివైడ్ చేసింది. సో 1006 నుంచి $12,275 మధ్యలో తలసరి ఆదాయం కలిగినటువంటి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీస్ యొక్క కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ లో లెవెల్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అలాగే ఇక్కడ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ అనేవి జిఎన్పి కానీ జిఎన్ఐ పర్ క్యాపిటల్ కానీ తక్కువగా ఉండడం ఈ కంట్రీస్లో. లార్జర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఆదాయ వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే వైడ్ స్ప్రెడ్ పావర్టీ అనేది ఉంటుంది, లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉంటుంది, గ్రేట్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ విత్ ఏ బ్యాక్వర్డ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, హై ప్రపోర్షన్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ లో సేవింగ్స్ రేట్, పొదుపు చేసేటటువంటి రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే హై రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, జనాభా వృద్ధి బాగా ఉంటుంది, డిపెండెన్సీ బర్డెన్స్ అనేవి కూడా ఉంటాయి. హై లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండు కూడా ఈ లో ఇన్కమ్ ఎకానమీస్కి ఉన్నటువంటి లక్షణాలు. ఈ కంట్రీస్లో టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, డ్యూయలిజం ఉంటుంది, ఎకానమీలో ద్వంద్వత్వం ఉంటుంది, లోయర్ పార్టిసిపేషన్ ఇన్ ఫారెన్ ట్రేడ్, అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కు సంబంధించినటువంటి బిజినెస్లో కూడా దీని పార్టిసిపేషన్, ఈ ఎకానమీస్ యొక్క పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే డిపెండెన్సీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇలాంటి ఒక 14 క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం ఈ క్లాస్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో చాలా డీప్గా ఒకసారి మనం డిస్కషన్ చేస్తే కామన్గా మనకు వచ్చినటువంటి పాయింట్ ఏంటి అంటే లో లెవెల్ ఆఫ్ జిఎన్పి పర్ క్యాపిటల్ అని ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఈ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ పర్ క్యాపిటల్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది పర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ. ఒక కుటుంబం మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం, ఒక కుటుంబం అభివృద్ధి చెందింది, డెవలప్డా కాదా అంటే వారి యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని, వారి యొక్క శాలరీస్ని కానీ వారి యొక్క ఇన్కమ్ లెవెల్ని బేస్ చేసుకొని మనం అసెస్ చేస్తాం. సో అండ్ సో ఫ్యామిలీ హై డెవలప్డ్ అండ్ సో ఫ్యామిలీ మిడిల్ క్లాస్, మరికొన్ని ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్లో ఉన్నాయని బేస్డ్ ఆన్ అవర్ ఇన్కమ్, ఆ ఫ్యామిలీస్ యొక్క ఇన్కమ్ని వేసుకొని మనం చెప్పడం అనేది ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ద గుడ్ ఇండికేటర్ ఆర్ గుడ్ ఇండెక్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఏ కంట్రీ. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని, ఆ కంట్రీని చెప్పడంలో ఈ పద్ధతి అనేది యూజ్ అవుతుంది. సో జడ్జింగ్ డెవలపింగ్ నేషన్స్ బై దిస్ క్రైటీరియన్ an extremely miserable పొజిషన్. సో దీన్ని బట్టి ఏం చెప్తామంటే మనం ఈ బేస్డ్ ఆన్ దిస్ ఇన్కమ్, ఈ లోయర్ ఇన్కమ్ హయ్యర్ ఇన్కమ్ అనేది ఆ పర్ క్యాపిటల్ని బేస్ చేసుకొని మనం చెప్పడం అనేది ఆ కంట్రీస్ యొక్క కరెక్ట్ పొజిషన్ని మనం అంచనా వేస్తున్నాం అనేది చెప్పవచ్చు. సో ద జిఎన్ఐ పర్ క్యాపిటల్ ఇన్ దిస్ కంట్రీస్ ఈజ్ వెరీ లో. సో మనకి ఇక్కడ చూస్తే జిఎన్ఐ పర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అకార్డింగ్ టు ద ఎస్టిమేషన్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఇన్ 2010 there were 32 low income economies wherein GNI per capita at current price was estimated in $500, even less. 500 కంటే చాలా తక్కువ డాలర్స్ ఉన్నటువంటి కంట్రీస్ని మనం గమనించవచ్చు. లో ఇన్కమ్ ఎకానమీస్ని మనం చెప్పడం జరిగింది. 500 కంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటివి. ఆన్ వరల్డ్ స్కేల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ క్వైట్ లార్జ్. ఈ రెండింటి దేశాల మధ్య, డెవలప్ అయినటువంటి వాటి మధ్య, డెవలపింగ్లో ఉన్నటువంటి వాటి మధ్య ఉన్నటువంటి ఈ వ్యత్యాసం అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది.
But what is more distressing is that in the economic distance between the two groups of countries increases with every year that passes. ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని మనం పెంచుతూ పోతున్నటువంటి దాన్ని మనం గమనించవచ్చు. ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ నాట్ ఈక్వల్ అండర్ డెవలప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ GNI per capita. So developing middle income countries such as Argentina, Malaysia, Brazil and Mexico, సో ఇవన్నీ కూడా మనం వీటితో పోల్చుకుంటే మిగతా దేశాలు అనేవి కొంచెం అంటే ఏదైతే అప్పర్ మిడిల్ ఇన్కంలో ఉన్నటువంటి వాటిని ఈ స్లైడ్లో మనం ఒకసారి గమనిస్తే వరల్డ్ వైడ్గా ఉన్న ఎకానమీస్ని మనం 4 కేటగిరీస్ చేసాం. మొదటిది హై ఇన్కమ్ ఎకానమీస్ అని చూపించాం. సో దాంట్లో చూడండి 19,890 పర్ క్యాపిటా GNI పర్ క్యాపిటా తీసుకున్నాము. GNI పర్ క్యాపిటా మెజర్డ్ ఎట్ PPP మీన్స్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేది చెప్తాము. అయితే ఇక్కడ మొదటిది కంట్రీ 19,890 GNI పర్ క్యాపిటా డాలర్స్లో ఉండడాన్ని చూడొచ్చు. ఈ కొరియన్ రిపబ్లిక్ ఆఫ్ అనేది చూసుకోవడం కానీ, గ్రీస్ కానీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, అలాగే జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఈ కంట్రీస్ అన్నీ కూడా హై ఇన్కమ్ ఎకానమీస్ కింద ఉన్నాయి. ఇక అప్పర్ మిడిల్ ఇన్కమ్ను గమనించినట్లయితే మనం ఇక్కడ థాయిలాండ్ కానీ, చైనా, బల్గేరియా, మలేషియా, అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్ ఇవన్నీ కూడా అప్పర్ మిడిల్ ఇన్కంలో ఉన్నాయి. అంటే 4,210 నుంచి మొదలు పెడితే 9,309 నుంచి 4,000 ఇక్కడ 210 వరకు, అంటే ఈ రకమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి దాన్ని మనం అప్పర్ మిడిల్ ఇన్కంలో చూపించాం. ఇక లోయర్ మిడిల్ ఇన్కంలో చూపించినట్లయితే ఇక్కడ 3,360 నుంచి 1,050 వరకు. సో ఇండియా ఏ ప్లేస్లో ఉండింది? లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్లో ఉండడాన్ని మనం గమనించాలి. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్లో ఉండడాన్ని మనం చూడాలి. ఇంకా తర్వాత 750 నుంచి దాదాపుగా 160 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్ అన్నింటినీ కూడా మనం లో ఇన్కమ్ ఎకానమీస్ కింద ఈ వీడియోలో మనం ఈ స్లైడ్లో గమనించాం. ఇంకా కామన్ క్యారెక్టరిస్టిక్స్ మరొకసారి చూస్తే లార్జ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. సో ఈ లోయర్ ఇన్కమ్ ఎకానమీస్ ఉన్నటువంటి దేశాల్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కంపేర్ టు డెవలపింగ్ ఎకానమీస్ ఈ దేశాల్లో లార్జ్ స్కేల్లో ఉంటాయి. ఎలాగా? ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ GNP పర్ క్యాపిటా బీయింగ్ కన్సిడరబుల్లీ లోయర్, సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఆల్సో లార్జర్ దాన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. సో ఈ మనకి వరల్డ్ డెవలప్మెంట్ ఇచ్చినటువంటి డేటాను బట్టి చెప్తే ఈ దేశాల్లోనే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ సైమన్ కుజినెట్స్ యొక్క అభిప్రాయంలో మనం ఒకసారి చూసినట్లయితే ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ద కంపారిజన్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ జనరల్లీ మేడ్ ఫర్ ఇన్కమ్స్ ప్రియర్ టు లేయింగ్ ఆఫ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ద ఫ్రీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఈ ట్యాక్స్ సిస్టమ్ ఎక్కువగా ఉండడము, డెవలపింగ్ కంట్రీస్లో ట్యాక్స్ తక్కువగా ఉండడము, రెండోది ట్యాక్స్ ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వారికి. మనం ఒకసారి గమనిస్తే ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్లో దేశంలో భారతదేశం చూస్తే మనకి లోయర్ మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్లో ఉండింది. బట్ వరల్డ్లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్లో ఇండియా యొక్క పర్సన్స్ కూడా ఒక 30 మెంబర్స్ వరకు ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే మన దేశం అంటే ముఖ్యంగా ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్యారెక్టర్ని ఒకసారి చూస్తే వైడ్ స్ప్రెడ్ పావర్టీ అనేది ఉంటుంది. పేదరికం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది ఈ దేశంలో. ముఖ్యంగా ద ఎక్స్టెంట్ ఆఫ్ అబ్సల్యూట్ పావర్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది డెవలపింగ్ కంట్రీస్. At relatively lower level of GNP per capita, large income inequalities as the existence in the developing countries of Asia. So ఇక్కడ మనం చూస్తే ఆఫ్రికా కానీ, లాటిన్ అమెరికా కానీ have resulted in widespread poverty. The poverty problem could perhaps be
ఓవర్కమ్ ఇన్ దీస్ కంట్రీస్ విత్ ఏ మోర్ క్వైటబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనం చూస్తే మనకి పావర్టీ కూడా ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది, అబ్జల్యూట్ పావర్టీ కానీ రిలేటివ్ పావర్టీ కానీ. అబ్జల్యూట్ పావర్టీ అనేది ఏమో కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ. ఏదైతే పేదరికానికి నిర్వచనం చెప్తామో, తినడానికి తిండి, ఉండడానికి బట్టలు, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు లేనటువంటి ఇలాంటి బేసిక్ మినిమం ఫెసిలిటీస్ లేనటువంటి ప్రజల్ని మనం అబ్సల్యూట్ పావర్టీలో ఉన్నారని చెప్తాము. రిలేటివ్ పావర్టీ అంటే కంపారిజన్, ఇన్కమ్ను ఒకరి ఇన్కమ్తో మరొకరికి కంపారిజన్ చేసి చెప్పడాన్ని రిలేటివ్ పావర్టీ అంటాము. సో రిలేటివ్ పావర్టీ అనేటటువంటిది ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలకు సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అనేది ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ కంట్రీ వైజ్గా చూస్తే ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్, అలాగే చైనా, యూరప్ అండ్ సెంట్రల్ ఏషియా, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్, తర్వాత మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇలా కొంత ఏరియాని మనం రీజన్స్ని తీసుకున్నట్లయితే 1987లో మన ఇండియానే చూసుకున్నట్లయితే 53.6% అనేది బిలో పావర్టీ లైన్లో ఉండేవారు. పీపుల్ బిలో ది పావర్టీ లైన్ పర్సంటేజ్ వైజ్గా 100లో సుమారు 53.6% ఉండేవాళ్ళు 1987లో. సో 1996కి వచ్చే వరకు ఈ 53.6 నుంచి 46.6కి, అలాగే 2005లో 41.6కి ఇలా వచ్చారు. ఇక 2005లో మనం మిలియన్స్లో చెప్పుకున్నట్టయితే, ఇదేమో పర్సంటేజ్లో చెప్పాము, ఇదేమో నంబర్ రూపంలో చెప్తున్నాము. మనకి ఇండియాలోనే 456 మిలియన్లు ఈ దేశంలో పేదలు బిలో పావర్టీ లైన్ కింద నివసిస్తున్న వారిగా మనం చెప్పుకోవచ్చు. సో పావర్టీ ఈజ్ హౌఎవర్ నాట్ ఈజీ టు డిఫైన్. అలాగే అండ్ వాట్ ఎవర్ బీ ద అప్రోచ్ దెర్ ఈజ్ బౌండ్ టు బీ అన్ element of attributions. So till recently the World Bank used a $1 a day in 1993 purchasing power parity terms. This has now been revised to $1.25 a day in 2005 PPP terms. ఇప్పుడు మనకి 1993లో $1 కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నదాన్ని డిఫైన్ చేశారు యాజ్ ఏ పావర్టీగా. బట్ 2005కి వచ్చే వరకు, 1993 నుంచి 2005కి వచ్చే వరకు $1.25 కూడా ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఇక్కడ పావర్టీ లైన్లోకి తీసుకొచ్చారు. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, పావర్టీ లైన్ ఫౌండ్స్ ఇన్ ద పూరెస్ట్ 15 కంట్రీస్ ర్యాంక్డ్ బై ది పర్ క్యాపిటల్ కన్జంప్షన్. సో ఇన్ఫర్మేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది పావర్టీ లైన్. సో దాన్ని బట్టి మనం పావర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పరిస్థితి ఉన్నాయి అనేది మనం ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని మనం మెజర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా పావర్టీ అనేది 2 టైప్స్ ఉంటుంది. బట్ ఆ డెవలపింగ్ ఎకానమీస్లో ఉండే పావర్టీ అబ్సల్యూట్ పావర్టీ ఉంటుంది. రిలేటివ్ పావర్టీ అయితే డెవలపింగ్ ఎకానమీస్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఇయర్స్ అనేవి గతంతో పోలిస్తే 1987 నుంచి పోలిస్తే ప్రస్తుతం మనకి పావర్టీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నది. డెవలపింగ్ ఎకానమీస్లో కూడా పావర్టీని మనం ఎరాడికేషన్ చేసేటటువంటి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్తో పావర్టీని తగ్గించుకోవడం జరిగింది. సో బట్ ఇక్కడ మనం ఇంకో విషయం ఏం తెలుసుకున్నాము అంటే, పావర్టీ అనేది వరల్డ్ బ్యాంక్ అనేది పర్ డే పావర్టీ లైన్ ఎలా డిఫైన్ చేశారంటే, పర్ డేకి $1 కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారిని బిలో పావర్టీ లైన్లో ఉన్నారు అని 1993లో ఉన్నటువంటి డేటాతో చెప్పాము. బట్ రాను అది 2005కి వచ్చే వరకు $1.25 ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న వారిని బిలో పావర్టీ లైన్లో ఉన్నామని చెప్తున్నాం. సో అలాగే లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో లో లెవెల్ ఆఫ్ లివింగ్ అండ్ లో ప్రొడక్టివిటీ ఆర్ సెల్ఫ్, ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇవి రెండు సోషల్ ఎకనామికల్ ఫెనామినా ఇన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అండ్ యాజ్ సచ్ ఆర్ ద ప్రిన్సిపల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ టు దేర్ అండర్ డెవలప్మెంట్. సో ఇక్కడ గురునార్ మిర్దాల్ యొక్క అభిప్రాయంలో మనం గమనించినట్లయితే, సో ఈయన డెవలప్డ్ హిజ్ వెల్ నోన్ థియరీ ఆఫ్ సర్క్యులర్ అండ్
క్యుములేటివ్ కాజేషన్. సర్క్యులర్ అండ్ క్యుములేటివ్ కాజేషన్ అనేటటువంటి ఒక థియరీ రూపంలో గురునార్ మిర్దాల్ మనకి ఈ ఈ ప్రొడక్టివిటీ అనేటటువంటి దానికి సంబంధించి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఈ లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది కూడా మనకి ముఖ్యంగా లో లెవెల్ ఆఫ్ లివింగ్, లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది ఎకనామిక్ ఫెనామినా అనేది ఇవన్నీ కూడా మనకి అండర్ డెవలప్డ్ ఎకానమీస్లో చాలా ప్రధానమైనటువంటి విషయాలుగా చెప్పడమే కాకుండా గురునార్ మిర్దాల్ ఏం చేశాడు, హ్యాస్ ఆల్సో డెవలప్డ్ హిజ్ వెల్ నోన్ థియరీ ఆఫ్ సర్క్యులర్ అండ్ క్యుములేటివ్ కాజేషన్ అనేటటువంటి థియరీని ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ ఇంటరాక్షన్ బిట్వీన్ లో లెవెల్ ఆఫ్ లివింగ్ అండ్ లో ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. Obviously, at low level of productivity is shareable. Cake will also be small and people cannot hope for an overall prosperity in the country. Of course, some groups consisting a microscopic minority can succeed in achieving a good living standards, but this they can manage only by sacrificing the interest of the vast mass of the population. సో ఈ గురునార్ మిర్దాల్ చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే లేబర్ ప్రొడక్టివిటీ డిపెండ్స్ ఆన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, పర్టికులర్లీ ద అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఇన్పుట్స్ టు బి కంబైన్డ్ విత్ లేబర్, హెల్త్ అండ్ స్కిల్స్ ఆఫ్ వర్కర్స్, మోటివేషన్ ఫర్ వర్క్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్లెక్సిబిలిటీస్. సో ఇలా మనం క్యాపిటల్ కానీ లేబర్ని కానీ సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే ఆ ఎకానమీలో పర్టికులర్గా లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉండడాన్ని మనం కామన్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే గ్రేట్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. ఇక్కడ లెబెన్స్టీన్ యొక్క అభిప్రాయంలో డెవలపింగ్ ఎకానమీస్ ఆర్ బేసికల్లీ అగ్రేరియన్ ఇన్ దేర్ క్యారెక్టర్. ఈ లెబెన్స్టీన్ యొక్క అభిప్రాయం, హార్వే లెబెన్స్టీన్ యొక్క అభిప్రాయము, వెనుకబడినటువంటి దేశాలు లేదా బ్యాక్వర్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, లో ఇన్కమ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇన్ దీస్ కంట్రీస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ జనరల్లీ అకౌంట్ ఫర్ 30 to 80% ఆఫ్ ద లేబర్ ఫోర్స్. ఈ జనాభా కూడా ప్రధానంగా మనకి అగ్రికల్చర్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మనకి అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉండేటటువంటి విధానాన్ని అగ్రికల్చర్ ఇన్ సమ్ సెలెక్టెడ్ డెవలపింగ్ కంట్రీస్, ఇక్కడ కంట్రీస్ చూపించాము మనం, టాంజానియా, ఉగాండా, కెన్యా, ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, కొరియా రిపబ్లిక్. ఇవన్నీ చూస్తే ఈ కంట్రీస్కు పర్సంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ 1994, అగ్రికల్చర్ ఇన్ 2009, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఆర్గనైజింగ్ ఇన్ అగ్రికల్చర్ నుంచి ఎంత వస్తుంది, అగ్రికల్చర్ నుంచి మనకి అగ్రికల్చర్ ఎంత, అగ్రికల్చర్లో ఉండే లేబర్ ఫోర్స్ ఎంత డిపెండ్ అవుతుంది. సో ఇండియానే చూస్తే మనం 65% ఆఫ్ ది లేబర్ ఫోర్స్ అనేది మనకి ఇండియాలో అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అవుతున్నారు. బట్ ద పోర్షన్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్గనైజింగ్ ఇన్ 18% ఓన్లీ. సో ఈ విధంగా హయ్యెస్ట్ టాంజానియాలో 90% లేబర్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది, బట్ 29 షేర్ ఉంటుంది. మెక్సికో, కొరియాలో కూడా చూసినట్టయితే 28% అనేది డిపెండింగ్ రేషియో ఉంటుంది, బట్ మనకి జీడిపిలోకి వచ్చే వరకు చాలా లెస్ అమౌంట్ అనేది ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే హై ప్రపోర్షన్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ లో సేవింగ్స్ రేట్ అనేవి ఉన్నాయి. హై కన్జంప్షన్ అలాగే లో సేవింగ్స్ రేటు. సో ఈ మేజర్ స్ట్రక్చర్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, కుజ్నెట్ హ్యాస్ అబ్జర్వ్డ్ that the undeveloped countries differed from developed countries in several aspects. A large share of private consumption ఎక్కువగా ఉంటుంది, కన్జంప్షన్ ప్యాటర్న్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లోయర్ షేర్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్,
కారణం ఏంటంటే లో సేవింగ్స్ రేట్ అనేది ఉంటుంది. ఎక్కువగా జనాలు ఏం చేస్తారు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువ మంది జనాభా మనకి కన్జంప్షన్ ఎక్కువగా చేస్తారు, బట్ సేవింగ్స్ రేట్ అనేది చాలా లోయెస్ట్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఆల్ సర్ప్రైజింగ్, ద సేవింగ్స్ రేట్ ఈజ్ లో ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో దీన్నే మనకి ఏమంటాడంటే రగ్నార్ నర్క్స్ ఏమంటాడంటే, అన్డెవలప్డ్ కంట్రీస్ ఆర్ కాజ్ ఇన్ ఏ విష సర్కిల్ ఆఫ్ పావర్టీ, దే డు నాట్ హ్యావ్ మచ్ కెపాసిటీ టు సేవ్. వీరు పొదుపు చేయలేరు కాబట్టి మూలధనం తక్కువగా ఉంటుంది, కానీ కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం లో ఇన్కమ్ ఉన్నటువంటి ఎకానమీస్కి ఉన్న సర్వసాధారణమైనటువంటి లక్షణాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మాస్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, లెవెల్ ఆఫ్ సేవింగ్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అనేది మనకి రావడానికి అవకాశం లేదు. సేవింగ్స్ రేట్ ఎక్కువగా ఉంటేనే ఎకానమీలో క్యాపిటల్ అనేది ఫామ్ అవుతుంది. సో క్యాపిటల్ అనేది ఫామ్ అవుతేనే ఇండస్ట్రీస్ని కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారానే అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇలా ఒక విష సర్కిల్ ప్రాసెస్లో ఉంటుంది డెవలప్డ్ ఎకానమీస్ అన్నింటినీ కూడా. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యారెక్టర్స్లో మనకి విష సర్కిల్ ఆఫ్ పావర్టీ అనేది ఉంటుంది అనేది రగ్నార్ నర్క్స్ చెప్పడం అనేది గమనించవచ్చు. ఆ తర్వాత హై కన్జంప్షన్ అండ్ లో సేవింగ్స్ రేట్ని మనం ఒకసారి చూసిన తర్వాత హై రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఒకసారి చూస్తే, పాపులేషన్ హ్యాస్ బీన్ రైజింగ్ ఇన్ మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఎట్ రేట్ వేరియింగ్ బిట్వీన్ 2 and 3.5% per annum. For the past few decades, the demographic trends in unprecedented in the history of mankind. Due to increased medical facilities, there has been a sudden decline in the mortality rates in these countries. However, in the most developing countries, birth rate remains very high in the range of 25 to 50 per thousand, while in developed countries now where it exceeds 15 per thousands. ఇక్కడ బర్త్ రేట్ని మెడికల్ ఫెసిలిటీస్ అనేవి పెరగడంతో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ ఎకానమీస్లో మనకి ఈ బర్త్ రేట్ ఏదైతే ఉందో 25 to 50% per thousand అనే దానికి 1000కి 25 నుంచి 50 వరకు ఉంటే, అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 15 వరకే ఉండడాన్ని మనం గమనించాలి. సో చైనా, శ్రీలంక అండ్ థాయిలాండ్ ఆర్ ద ఓన్లీ లోయర్ మిడిల్ ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్ విచ్ హ్యావ్ మేనేజ్డ్ టు బ్రింగ్ డౌన్ దేర్ బర్త్ రేట్ టు 10 to 15 per thousand. ఇవి కొంచెం ప్రయత్నం చేస్తున్నాయి. ఏ హై రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఈజ్ బోత్ ఏ కాజ్ అండ్ ఎఫెక్టివ్ ఆఫ్ దేర్ అన్డెవలప్మెంట్. కాజ్ అండ్ ఎఫెక్టివ్ రిలేషన్, ఈ జనాభా పెరగడమే వాటికి డెవలప్మెంట్, ఈ జనాభా పెరగడమే అవి డెవలపింగ్ పోవడానికి కారణంలాగా తయారైంది. పీపుల్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ అండర్ సబ్ హ్యూమన్ కండిషన్స్ హ్యావ్ పర్టికులర్లీ నో ఇంట్రెస్ట్ ఇన్ restricting the size of their families. So as they virtually no stakeness in their life, this attitude of indifference causes still more hardships to the people and creates conditions which are hardly conducive to economic growth in these countries. మెజారిటీకి ఏంటంటే డెవలప్ అవుతున్నటువంటి ఈ కంట్రీస్లో మెడికల్ ఫెసిలిటీస్ పెరగడంతో ఇక్కడ మోర్టాలిటీ రేట్ అనేది పడిపోయింది. సో బర్త్ రేట్ అనేది అమాంతంగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల కూడా ఈ దేశాల్లో విపరీతమైనటువంటి జనాభా పెరగడాన్ని మనం గమనించవచ్చు. అలాగే హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ది డెవలపింగ్ కంట్రీస్. ద ట్రెడిషనల్ అగ్రికల్చర్ క్యారెక్టర్ బై outmoded techniques of the production and low level of productivity, lack of labor absorption capacity. So thus rapidly growing population in these countries, pressure of population on agriculture land has been increased with the problem disguised unemployment. జనరల్గా మనకి ఏమవుతుందంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్, ఈ పాపులేషన్ బాగా పెరిగినప్పుడు లిమిటెడ్గా ఉన్నటువంటి అగ్రికల్చర్లోనే ఎక్కువ మంది జనాభా పనిచేస్తారు, వారి యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది జీరోగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితిని మనం డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, ప్రచ్ఛన్న నిరుద్యోగము అని చెప్పి పిలుస్తాం. సో
ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ని కూడా మనం ఈ దేశాల్లో గమనించవచ్చు. సో ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ప్రొడక్షన్ టెక్నిక్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, ద హోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే వీక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండడము రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీస్లో, అలాగే అబౌండెన్స్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ స్కేర్సిటీ ఆర్ సమ్. ఈ రీజన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఉండడం వల్ల డెవలప్మెంట్కి అబ్స్టాకిల్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ రకంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి టెక్నాలజీ అనేది వాడకంలో కొంత వెనకబడి ఉండడాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా డ్యూయలిజం అనేది ఉంటుంది. ఎకానమిస్ట్ టాక్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డ్యూయలిజం. మనకి రకరకాల డ్యూయలిజమ్స్ అనేవి చెప్తారు. ఒక్కొక్క ఎకానమిస్టులు రకరకాల డ్యూయలిజమ్స్ చెప్పారు. దాంట్లో సోషల్ డ్యూయలిజం చెప్పినటువంటి వ్యక్తి జేకే బోకే, టెక్నాలజికల్ డ్యూయలిజం చెప్పింది బెంజమిన్ హెగ్గింగ్స్, ఫినాన్షియల్ డ్యూయలిజం ఆర్థిక ద్వంద్వత్వాన్ని చెప్పింది మాత్రం మైట్. సో ఈ విధంగా మనకి ప్రతి సందర్భంలో కూడా దీనిపైన కొన్ని కాంపిటేటివ్ బిట్స్లో వచ్చింది. సో ఎవరు ఏది చెప్పారు, సోషల్ డ్యూయలిజం అంటే ఏంది, టెక్నాలజికల్ డ్యూయలిజం అంటే ఏంది, ఫైనాన్షియల్ డ్యూయలిజం ఏంటి అనేది తెలుసుకోవడం అనేది ప్రయత్నించాలి. సో ఈ విధంగా మనకి ఎకానమీలో ఒక డెవలప్ అయింది, డెవలప్ అవ్వంది పక్కపక్కకే ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్ని మనం ఇక్కడ ఎకనామిక్ ఆర్గనైజేషన్ అండ్ ప్రొడక్షన్ మెథడ్స్ బిట్వీన్ ఫార్మర్ సెక్టర్స్ అండ్ ద మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ ప్యారలల్డ్ బై ది ఫైనాన్షియల్ డ్యూయలిజం అంటాం. అకార్డింగ్ టు మైత్ ఏం చెప్తున్నాడంటే ద డ్యూయలిజం ఇన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్, ప్రొడక్షన్ మెథడ్స్ బిట్వీన్ ఇటు అగ్రికల్చర్ సెక్టర్స్ కానీ ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అనేవి రెండు కూడా ప్యారలల్గా ఉండడాన్ని మనం ఫైనాన్షియల్ డ్యూయలిజం అని చెప్పి పిలుస్తాం. ఇన్ ద కొలోనియల్ పీరియడ్ in most undeveloped countries, domestic financial institutions coexisted with modern financial institutions oriented towards export production. ఇక్కడ ఏం లేదు, రెండు పక్కపక్కకే ఉన్నటువంటిది అభివృద్ధి చెందింది ప్యారలల్గా ఉండడాన్ని మనం డ్యూయలిజం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనకి మూడు రకాలైనటువంటి డ్యూయలిజమ్స్, ఆర్థిక ద్వంద్వత్వము, సాంకేతిక ద్వంద్వత్వము, సామాజిక ద్వంద్వత్వము అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత లో ఫారెన్ ట్రేడ్ అనేది ఉంటుంది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారం అనేది ఏదైతే ఉందో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తాయి కదా, సో అలాంటి ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి పరిస్థితి ఈ దేశాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దిగుమతుల మీదనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. ఎక్స్పోర్ట్స్ చేసేటటువంటి పరిస్థితి అనేది చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే డిపెండెన్సీని చూసాము. దిస్ ప్రాసెస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఇన్ ది ఏషియన్ and African and Latin America countries had begun with the integration of their economies with those of the Western European capitalist economies. So this relationship between the colonies and metropolitan countries give rise to an international division of labor which allowed industrial development to take place only in the later. సో ద ఎకానమీస్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశాల్లో కూడా ఈ డిపెండెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి. సో ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ప్రధానమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేశాము. ముఖ్యంగా డిపెండెన్సీ అనేటటువంటిది ఒకసారి చూస్తే apart from the above mentioned common characteristics, there are a few other distinguished features of developing countries. In the first place, social life in most of these countries is tradition bonded and the attitude of the people are orthodox. Sir, secondly ఏముంటుందంటే the social organizations some నెగిటివ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. తర్వాత అంటే కొంత సామాజిక ద్వంద్వత్వము కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ డిపెండెన్సీలో కానీ
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూలంకషంగా చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా కామన్గా ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా సేమ్. ఎక్కువ పేదరికం ఉంటుంది, ఎక్కువ నిరుద్యోగం ఉంటుంది, తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత సామాజిక ద్వంద్వత్వము, ఆర్థిక ద్వంద్వత్వము, టెక్నాలజికల్ ద్వంద్వత్వం ఉంటుంది, తర్వాత టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి దాన్ని మనం అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్.